హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. అందరికీ కొంచెం చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు ఒక లైక్ చేశారంటే యూట్యూబ్ ఇంకొంచెం మందికి ముందుకు పంపిస్తుంది నా వీడియోని. ఇది ఇంకా ఆ రోజు మార్నింగ్ అనమాట, 8:15 అలాగ అయిపోయింది అనమాట టైము. బయట అంతా కడిగేసి ఆ చెట్లకి అంతా వాటర్ వేసేసి ముందు అవంతా కడిగేసాను. ఇంకా ఫ్రైడే కదా అని చాలా మార్నింగ్ లేస్తేనే నేను 6:30 అట్లాగా లేస్తేనే ఈ వరకు టైం పట్టింది అనమాట. బయట పనులన్నీ అయ్యేసరికి ఇంకా లోపల వచ్చేసి టీ పెట్టుకోవాలి. ఇడ్లీకి వేసేస్తున్నాను. టిఫిన్ ఇడ్లీకి వేసాను. చెప్పాను కదా, ఒక 2 days నుంచి మిషన్ని ముందు రెడీ చేస్తూ ఉన్నాను. బట్టలు వస్తూ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను అని చెప్పేసి. ఇంకా ఇంట్లో అయితే నేను ఇంకా తొడవలేదు, ఇంట్లో కసులు అయితే చెమ్మలేదు. ముందు టీ ఒకటి పొయ్యి మీద వేసేసుకొని మిగతా సర్దేసుకుని ఆ తర్వాత కసువు చిమ్మేద్దాంలే, టీ కాగే లోపలంతా తుడిచేసుకోవచ్చు అని చెప్పేసి టీ పెట్టాను అనమాట. అవి రాత్రి నిన్న పాలు కాసున్నాను, కొంచెం బుడ్డగాడికి వేయాలని చెప్పి కాసున్నాను. అవి 2 మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా ఆ గిన్నెలోనే టీ పెట్టేసుకుందామని పెట్టాను. ఇంకా ఇదైతే ఈ లోపల ఇవన్నీ తుడిచానులే, ఇంక నేను ఇవన్నీ చూపించలేదు, ఇంక లెంగ్త్ అయిపోతుంది అని చెప్పేసి చూపించలేదు. ఇడ్లీ అయితే పెట్టేశాను. మీకు ఆ స్టిచ్చింగ్కి సంబంధించింది అవి చెప్పాలని 2 days నుంచి నేను పెడుతున్నాను కదా. ఫస్ట్ అసలు నేను ఈ స్టిచ్చింగ్ ఎందుకు నేర్చుకున్నాను అని నిన్న వీడియోలో అయితే మొత్తం మిషన్ ఎలాగా మనం ఇంట్లోనే దాన్ని ఏ విధంగా ఏమంటామో సర్వీస్ లాగా ఆయిల్ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం అట్లాంటి చిన్నవి మనం నేర్చుకొని ఉంటే మిషన్ కుట్టడానికి ఈజీ అవుతుంది అనమాట. మిషన్ కూడా కొంచెం సాఫ్ట్గా వెళ్ళిపోద్ది. కాకపోతే నా దానికి మోటరు చెడిపోయి ఉన్నది, కొంచెం కాలుతో తొక్కేది ఉందన్నమాట. ఇంకా ఇదైతే ఇడ్లీ పెట్టేశాను. ఈ మొత్తం అంతా ఇప్పుడు ఈ పండుగ దాకా పని ఎలాగుంటుందంటే, నాకు ఇంట్లో పని చేసుకొని మళ్ళా ఏదైనా ఒకటి ఎక్కువైతే నేను కుట్టలేనులే, హార్డ్గా కొన్ని అయినా కుట్టుకోగలగాలి. మావి ఉంటాయి కొంచెం. మా ఇంటి పక్కన కొంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇదివరకు కుడతా ఉన్న వాళ్ళకి చెప్పాను కుడుతున్నానని. వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు వాళ్ళు ఇవి కుట్టుకోను, మళ్ళీ ఈ వీడియో ఎడిట్ చేసుకోను. అసలు ఎలాగుంటుందంటే అట్లాగుంటుంది. కొన్ని నేను తీయలేకపోవచ్చు కూడా వీడియోలు సరిగా. కొంచెం మళ్ళీ ఏమనుకోవద్దు, నా ఛానల్ మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. కనీసం పండగ అయిపోయే లోపలన్నా నాది మానిటైజేషన్ అయితే బాగుండు అని నేను కూడా పట్టుదలగా ఉన్నాను. అందుకే ఇంత వర్క్ ఉన్నా కూడా నేను ఆపకుండా ఖచ్చితంగా వీడియో పెట్టాలి. ప్రతిరోజు ఆ టయానికి నేను వీడియో అప్లోడ్ చేయాలి. అందుకే నేను మళ్ళా రోజు ఇంట్లో ఇవే చూపిస్తూ ఉంటే బోర్గా ఉంటుంది అని చెప్పి ఇంకా నేను టైలరింగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. నాకు వచ్చిన వర్క్ అది. నేను ఏ విధంగా అయితే నేర్చుకున్నాను అనే దాని గురించి మీకు నేను చిన్నగా ఒక్కొక్కటైనా రోజు ఒక్కొక్కటైనా ఒక పార్ట్, ఒక చిన్న బిట్టు చూపిద్దాము టైలరింగ్ గురించి అనేసి దిగాను అనమాట. వ్లాగ్స్లో అది కూడా పెడదాము అని. ఇదైతే మధ్యాహ్నం భోజనం అది కుక్కకి అది పెట్టాను. నిన్న కూర చేశాను కదా, వంకాయ బజ్జీ, అది ఎలాగో ఉన్నది. ఈరోజు కూడా కూర చేసే పని లేదు. అందుకని ఈవినింగ్ వేరే తెలిసిన వాళ్ళు వచ్చారు మా ఇంటికి. అది కాఫీ కలుపుతూ ఉన్నాను అనమాట, వాళ్ళ కోసమే అని చెప్పేసి. అందుకే నేను వాళ్ళకి తీయలేదు, ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు చూపెట్టడానికి. అందుకని తీయలేదన్నమాట. వాళ్ళ కాఫీ కలిపిచ్చాను. ఇంకా మన చెట్టుకి బీరకాయ అనమాట, ఇది ఎక్కడ ముదిరిపోద్దు అని చెప్పి కోసేసాను. 2 days నుంచి చూస్తూ ఉన్నా, కాయ అలాగే ఉన్నది, ఇంకా పెరగలేదు, తగ్గలేదు. సరే చూస్తే ఎక్కడ గట్టిగా అనిపిస్తూ ఉంది, ముదిరిపోద్ది. తీసానంటే ఒక కూరకి, ఒక పూట కూరకైనా వస్తుంది. అంత పప్పేసో లేకపోతే పచ్చనగ పప్పేసి తీగూర అట్లాగా చేసుకోవచ్చు అని అయితే కోసాను. ఇంకా ఇది నేను మిషన్, ఇది నైట్ అనమాట 6 అట్లాగా అయి ఉంటుంది. మార్నింగ్ కూడా కొంచెం మిషన్ పనులు ఉంటాయి చూశాను. కానీ ఇది వచ్చేసి నావే ఇంట్లోనే నైటీలు ఉన్నాయి. నేను చన్నపట్నం మైసూరు వెళ్ళినప్పుడు తెచ్చాను కదా, అప్పటి నుంచి వాటికి కనీసం కుట్లు వేసుకోవడానికి కూడా నాకు అవ్వలేదు. వీటి వల్లే తీరలేదు. మళ్ళీ మిషన్ కూడా కొంచెం అంత దుమ్ము కొట్టుకొని సర్వీస్ చేయాల్సి ఉండిందనమాట. అందుకని నిన్న మొన్న అంతా దీన్ని రెడీ చేశాను కదా, ఆయిల్ వేసేసాను కదా. ఇది నేను ఫస్ట్
పాత క్లాత్ కుడుతున్నాను. నిన్న కూడా మీకు చెప్పాను, మనం ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు టకాన మనం ఏంటంటే కొత్తవి పెట్టి కుట్టకూడదు. ఏదైనా పాత క్లాత్ ఉంటే ఒక 2 టైమ్స్ అలాగ కుట్టేసామంటే దాంట్లో ఒక్కోసారి నీడిల్లో నుంచి కూడా పైనుంచి మనకి వేసిన ఆయిల్ పడతా ఉంటుంది, అది అంతా పీల్ చేస్తుంది, పోద్ది. అప్పుడు నెక్స్ట్ మనం ఏమైతే కుట్టాలో అవి పెట్టుకొని కుట్టుకోవచ్చు అనమాట. ఇది నాది నైటీ, చాలా లూజ్గా ఉంది. మామూలుగా అయితే నాకు XXL సరిపోతాయి. నేను ఆ రోజు XXL తీసుకున్నాను. అక్కడ ఉన్న XXL ఏందో మరీ టైట్గా అనిపించాయి. ఈ XXL చూసుకుంటే ఇది మరీ చాలా లూజ్ ఉన్నదనమాట. అందుకు ముందు హ్యాండ్ అవి పెట్టుకొని చూస్తున్నాను ఎంతైతే పట్టాలి, ఎంతైతే ఇది చేయాలి అనేసి, పై కుట్లు వేసేద్దాము వీటికి అని చెప్పి. అసలు ముందు ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇట్లాంటివి ఏదన్నా చిన్న చిన్నవి కుట్లు వేసేది నేర్చుకుంటే ఫస్ట్ టకాన ముందు అసలు ఏమి స్టిచ్చింగ్ అనేది రాకుండానే కటింగ్ నేర్చుకోకూడదు. ఫస్ట్ ముందు స్టిచ్చింగ్ ఎలా కుట్టాలి అనేది, స్ట్రైట్ లైన్లు, కర్వ్ లైన్స్, అదేమంటాం కదా రెక్టాంగులరు, అట్లాగా లైన్స్ కుట్టేది నేర్చుకోవాలన్నమాట. చతురస్రాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా ఎలాగ తిప్పాలి, రౌండ్గా ఎలాగ తిప్పాలి, ఒక వంకరగా తిప్పాలంటే ఎలాగ తిప్పాలి, ఇవన్నీ చిన్నగా ముందు మిషన్ కొనుక్కున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నామంటే కొంచెం నెక్స్ట్ జాకెట్లు వచ్చినప్పుడు జాకెట్లకి ఎక్కువ ఏముంటాయి, కరువులు తిప్పేయే ఉంటాయి, రౌండ్ తిప్పేదే ఉంటుంది, ఇప్పుడు చతురస్రాకారంగా తిప్పేదే ఉంటుంది, 4 పక్షాలుగా అట్లాగా రకరకాలు తిప్పేవి ఉంటాయి. అందుకని ముందు ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి. కటింగ్ ఏముంది తర్వాత ఈజీగా నేర్చుకోవచ్చు. ముందు కుట్టు పోకుండా ఎలాగ కుట్టగలము అనేది కుట్టాలా, అది నేర్చుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ అదే చెప్తాను. ఫస్ట్ ఒక పాత క్లాత్ పెట్టుకొని బాగా కుట్టేది నేర్చుకోవాలి, అన్ని రకాలుగా తిప్పేది అయితే నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది హ్యాండ్కి వేసాక ఇది నైటీలు కూడా ఎప్పుడైనా కుట్లు వేయాలనుకున్నప్పుడు, నైటీలే కాదు ఏమన్నా పై కుట్లు వేసుకోవాలన్నప్పుడు మనము క్లాత్ సదరంగా ఉంటుందా లేదా, ఎందుకంటే అది అట్లాగా చూసుకోవాలన్నమాట. సదరంగా లేదు మనం కుట్టేసుకుంటా పోతే వెనక ముడతలు పడి ఉంటుంది కదా, అది వచ్చేసి కుట్టు కింద పడిపోద్ది. మళ్ళీ మనం ఏం చేస్తాము, అవన్నీ కుట్లు తీసుకోవాలా, కుట్టుకోవాలా. అంత ఇబ్బంది పడకుండా మనము కుట్టేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయినా దాన్ని జరుపుకుంటూ నీట్గా పరుచుకుంటూ కుట్టేసేసామంటే ఈజీగా వెళ్ళిపోద్ది. ఇదంతా ఇంకా నేను ఎలాగా పై కుట్టేసాను అనేది వేసి మళ్ళీ నేను నా హైట్ చూసుకొని, నాకు హైట్ ఎంత మడవాలి, అది పొడుగు కూడా ఉన్నది, బాగా నైటీ పొడుగు ఉన్నది, లూజు ఉన్నది, ఇవన్నీ సరి చేసుకున్నాను అనమాట. దీని మీద ఈ 2 నైటీలు ఉన్నాయి. ఆ 2 నైటీలు ఈరోజైతే పై కుట్లు వేసేసాను. ఎన్ని రోజులు తీయలేదు కదా మిషను అని చెప్పేసి.
అసలు ఫస్ట్ మనము కుట్లేసేది నేర్చుకుని మిషన్ ఉన్నిందంటే మనమనే కాదు పై కుట్లేసుకోవడానికి బయట ఎవరన్నా పై కుట్లేసి ఇమ్మని ఇస్తారు. కొంతమంది రిపేర్లు చేసి ఇమ్మని ఇస్తారు. చాలామంది సఫర్ అవుతుంటారు. రిపేర్లు చేసి ఇచ్చేవాళ్ళు ఉండరు. ఫస్ట్ అవైనా చేసి ఇచ్చినా కానీ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక మిషన్ పెట్టుకున్నామంటే సింపుల్గా చుట్టుపక్కల వాళ్ళు లుంగీలు జాయింట్ చేయమని ఇస్తారు. ఏమైనా లంగాలు కుట్లు ఊడిపోయినా పై కుట్లేసి కనీసం చిన్న కుట్టు కుట్టినా 10-15 రూపాయలకి తక్కువ ఎవరు కూడా. నైటీకి అయితే నేను పై కుట్లేస్తే 30 రూపాయలు ఇస్తారు నాకు. లంగాకైతే 20 రూపాయలు ఇస్తారు. లుంగి జాయింట్లు చేసి ఇచ్చామంటే 15 రూపాయలు. అంటే మేము చేసేది అట్లాగా ఉంటుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు, 10 రూపాయలు తక్కువైనా ఊరికే మనం ఉండే కాడికి ఏదో ఒక అమౌంట్ అనమాట. ఎంతో కొంత కనీసం మన ఇంట్లో కూరకైనా ఎర్న్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే అన్నట్టు అనిపిస్తుంది. మిషన్ కొనుక్కున్నప్పుడు ఫస్ట్ ముందు కుట్టేది స్టిచ్చింగ్ అసలు నేర్చుకోవాలి. నైటీకి అయితే మనం ఎప్పుడు కూడా నైటీకి పై కుట్లు వేయాలనుకున్నప్పుడు మొత్తము కుట్లు వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను చాలామంది చూసా, ఓన్లీ హ్యాండ్స్ నుంచి కింద వరకు స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కదా, ఆ 2 లైన్స్ వేసేసి వదిలేస్తారు. అలాగా వదిలేస్తే మనం కుట్లేసి ఇచ్చిన వాళ్ళు కూడా తిట్టుకుంటారు. ఇప్పుడు పైన ఉంటుంది మెడ దగ్గర కానీ, హ్యాండ్స్ జాయింట్ ఉండే దగ్గర కానీ, ఫ్రంట్ ఉంటుంది కొన్ని దగ్గర జాయింట్ వేసి పైపింగ్ వేసి ఉంటారు. ఫ్రంట్ కుచ్చులు కానీ పైపింగ్ కానీ ఉంటుంది. అవి కూడా నీట్గా మనం కుట్లేసి ఇచ్చామంటే వేసి ఇచ్చిన వాళ్ళు 10 రూపాయలు మనం పర్వాలేదు ఇదిగమ్మ నేను ఇవన్నీ వేస్తాను నాకు ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా అయ్యిందంటే ఇస్తారు. కొంతమంది వేస్తారు అసలు ఊరికే ఆ 2 జాయింట్లు వేసేసి కింద మడిచేసి ఇచ్చేస్తారు. ఇంకంతే పై కుట్లు అంటే నైటీకి అట్లా వేస్తారు. అట్లాగా వేయకూడదని నేను అనుకుంటాను. నేనైతే నాకు నైటీలు ఎవరైనా పై కుట్లు వేసేయమంటే మొత్తం కుట్లు వేస్తాను. నేను అలాగే వేసుకుంటాను. నేను ఎట్లాగైతే వేసుకుంటానో బయట వాళ్ళకు కూడా నేనైతే అట్లాగే చేసేస్తాను ఎవరికి కూడా. మనం అందుకని నాకు ఇప్పుడు కూడా కొంచెం మంది అయితే గుర్తుపెట్టుకొని ఫోన్ చేస్తారు, అక్క నువ్వు ఫ్రీగా ఉంటే నాకు జాకెట్లు కుట్టియ్యి, అక్క నువ్వు ఫ్రీగా ఉంటే బాగా కుడతావు ఇలాగ చేసి అక్క అని నాకు కొంతమంది అయితే అలాగే నా చేతే కుట్టించుకోవాలని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే నేను పెద్ద ప్రొఫెషనల్ టైలర్ని అయితే కాదు, మనకు వచ్చిన టైలరింగ్లో కొంచెం నీట్గా ఆ పని అక్కడ వరకు ఎట్లాగైతే చెయ్యాలో అక్కడ వరకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు శుద్ధంగా చేసిస్తే బాగుంటుంది అనేసి అందుకని చెప్తున్నాను. ఈ వర్క్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నేర్చుకొని ముందు ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకొని ముందు స్టిచ్చింగ్ నేర్చుకోండి. స్టిచ్చింగ్ నేర్చుకొని మన ఇంట్లోనే చాలా ఉంటాయి. ముందు రఫ్ క్లాత్స్ అన్నీ ఏమన్నా కుట్లేసేవి, పిల్లో కవర్స్ కానీ, పిల్లలు ఉంటే పిల్లలకి షిమ్మీలని, పిల్లల బట్టలు కుట్లుడిపోయి ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు అందరూ రెడీమేడ్ తెచ్చుకుంటున్నారు. రెడీమేడ్ అన్నీ కుట్లేసుకునే ఉంటాయి. ఇవన్నీ కుట్లేసుకుంటా ఇలాగ ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగ ప్రాక్టీస్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి ఈజీ అయిపోద్ది అనమాట. మొత్తానికి నేనైతే నైటీని అంతా కుట్లేసాను. వేసినా కానీ చూడండి అది ఎంత లూజ్ ఉన్నదో బాగా. ఇంకా ఈ లూజ్ అంతా తగ్గియాలా అంటే ఖచ్చితంగా కట్ చేయాలి. కట్ చేసి కొంచెం ఇంకా కుట్టాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ నేను అది కట్ చేసి మళ్ళీ అంతా 400 పెట్టుకున్నాను ఆ నైటీని. ఇంకా లావుటోళ్ళకైతే బాగా సరిపోద్ది. నేనే బాగా లావు, నాకంటే ఇంకా లావుటోళ్ళకైతే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇది. అది అయితే అయిపోయాక ఇంకా నేను ఈవినింగ్ ఇంకా స్నానం చేసి దేవుడికి ఫ్రైడే కదా పూజ చేశాను. పూజకి కూడా మన గార్డెన్లోనే కొంచెం ఈరోజు తక్కువ ఉన్నాయి. నిన్నైతే పటాలన్నిటికీ వచ్చాయి కానీ ఈరోజు అయితే కొన్నే వచ్చాయి. పూలు కోసి దీపమై పెట్టాను. భోజనానికి అయితే ఇంకా కూర వంకాయ కూర అది ఉన్నది కాబట్టి అదే సరిపోయింది. ఇంకా మళ్ళీ ఈ పనులన్నీ మనము రెడీ చేసుకోవాలి. అదే ఒక వర్క్లోకి వెళ్ళాలి అంటే మనం ముందు ఇంట్లో ఉండేవాళ్ళు ఆ వర్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇంట్లో మాత్రం మొత్తము అన్నీ చేసేసుకోవాలన్నమాట. అన్నీ సర్దేసుకొని ఇంకా వీడియో ఎడిట్ చేసుకోవాలి. ఇంక ఈరోజు టీవీ చూసే పని లేదు, వీడియో చాలా ఉన్నది ఎడిట్ చేసుకోవాలా అనేసి అయితే ఇంకా వచ్చేసాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.